అది డీలిమిటేషనా, దక్షిణాదిని ఢీకొట్టే కుట్ర? లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం జరుగుతున్న ప్రయత్నాలు దేనికి సంకేతం? అసలు డీలిమిటేషన్ రగడ ఎందుకు రగులుకుంటోంది? దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరగకుండా ఉత్తరాది కుట్రలు అమలవుతున్నాయా? దేశంపై పెత్తనాన్ని కేవలం ఉత్తరాదికే పరిమితం చేసే కుతంత్రం రచిస్తున్నారా? పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని పథకం ప్రకారమే తగ్గిస్తున్నారా? దేశ అధికారాన్ని నిర్ణయించే హక్కును కాలరాయడమే ఈ వ్యూహమా? అసలు దక్షిణాది రాష్ట్రాలు చేసిన తప్పేంటి? తమ కష్టార్జితంతో ఉత్తరాదిని పోషించడమే దక్షిణాది చేసిన తప్ప? దక్షిణాది నుంచి వచ్చే ఆదాయం ఎంత? వారికి కేంద్రం నుంచి తిరిగి దక్కుతున్నదెంత? చెమటోడ్చి దేశ ఖజానా నింపితే దక్షిణాది రాష్ట్రాల పొట్టగొడతారా? దక్షిణాది రాష్ట్రాల కష్టార్జితాన్ని ఇంకెంతకాలం ఉత్తరాదికి పంచిపెడతారు? కూసాలు కదలకుండా కూర్చొని తింటున్న వారే సంపద సృష్టిస్తున్న వారిపై పెత్తనం చెలాయించడం ఏంటి? ఇదెక్కడి న్యాయం? దేశం కోసం కేంద్రం నిబంధనలు పాటించడమే దక్షిణాది రాష్ట్రాలు చేసిన పాపమా? జనాభా నియంత్రణ చేయడమే దక్షిణాది రాష్ట్రాల నేరమా? మరెందుకు ఈ అర్థం లేని డీలిమిటేషన్? దక్షిణాదికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు కేటీఆర్.